కమన్ గైస్, వీఆర్ ఇన్ 25. స్టిల్ మీరు కనుక మీ స్కిన్ కేర్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు మీ సెల్ఫ్ని బిట్రై చేసుకున్నట్టే. గర్ల్స్ ఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ డే బై డే. Irrespective of gender, skincare is important for everyone. Dark spots is not okay. Acne is not okay. మీరు కనుక పిగ్మెంటేషన్తో బయటకు వెళ్తే మీ కాన్ఫిడెన్స్ని మీరే బిట్రై చేసుకుంటున్నట్టు. ఒక 5 years డౌన్ ద లైన్ మీరు కనుక బ్యాక్కి వెళ్ళి చూస్తే ఓకే, ఐఎమ్ స్టిల్ గుడ్, స్కిన్ కేర్ ఫాలో అయ్యాను కాబట్టి సో నా స్కిన్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది. అలా మీరు ఫీల్ అవ్వాలి అంటే స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ జర్నీ రైట్ నౌ. సెలబ్రిటీస్ మీరు కనుక చూస్తూ ఉంటే కన్సిస్టెంట్గా ఫాలో అయ్యేది వన్ థింగ్, దే విల్ నెవర్ స్కిప్ ద స్కిన్ కేర్. అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు స్టిల్ దో, బట్ దే విల్ రిగరస్లీ ఫాలో ద స్కిన్ కేర్. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మీ స్కిన్ క్లియర్గా ఫ్రెష్గా ఉండాలి అంటే నేను చెప్పే 5 steps ఫాలో అవ్వండి. జస్ట్ 5 minutes, ఎక్కువ కాదు, జస్ట్ 5 minutes మీ టైం మీ డేలో మీరు కనుక మీ సెల్ఫ్ కేటాయిస్తే చాలు, మీ స్కిన్ విల్ లుక్ గుడ్ అండ్ ఫ్లాలెస్. మీరు మార్కెట్లో ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని అది వాడితే సరిపోతుంది అనుకుంటే అది మీరు చేసే పెద్ద తప్పు. ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోండి. ఇంకా స్టిల్ ఇంకా సోప్స్ యూజ్ చేస్తుంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. మీ సోప్సే మీ స్కిన్కి పెద్ద బ్యారియర్ లాంటివి. అవి మన స్కిన్ pH లెవెల్ని డిక్రీజ్ చేస్తాయి అండ్ డిహైడ్రేట్ చేస్తాయి. మీరు ఎంత వాటర్ తీసుకున్నా మీ స్కిన్ డిహైడ్రేటెడ్గా ఉంటుంది మీరు కనుక సోప్ యూజ్ చేస్తే. సో నా మాటిని తీసుకెళ్ళి పడేయండి. కన్ఫ్యూజన్ లేకుండా నా లైఫ్లో నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఫ్యూ స్కిన్ కేర్ స్టెప్స్ మీకు చెప్తాను. అండ్ వెరీ సింపుల్ ఈజీ 5 steps. మధ్య మధ్యలో కొన్ని బోనస్ అండ్ ప్రో టిప్స్ చెప్తాను. సో వీడియోస్ చివరి వరకు ఫాలో అవ్వండి. ప్రో టిప్స్ ఎందుకంటే మీకు సడన్గా రేపు ఏదైనా అకేషన్ ఉంది, ఫంక్షన్ ఉంది అంటే ఒక మీ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది, దట్ ఈస్ పింపుల్. సో దాన్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు ఏదైనా అకేషన్కి రెడీ అవుతూ ఉంటే ఎలా మీ స్కిన్ని ఇంటర్నల్గా గ్లో చేయాలో కూడా ఫ్యూ టిప్స్ చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, డోంట్ మిస్. ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్. మీరు మార్కెట్లో దొరికే ఏదో ఒక ఫేస్ వాష్ తీసుకొచ్చి యూజ్ చేయకండి. మీకు ఏదైతే సెట్ అవుతుందో ఆ ఫేస్ వాష్ లాంగ్ రన్లో యూజ్ చేయండి. లైక్ నేను ఆల్మోస్ట్ 1 year నుంచి ఒకటే ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. నేను ఫస్ట్లో ఆ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ అని చెప్పి చాలా ట్రై చేసిన తర్వాత ఒకటే ఫేస్ వాష్. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ద హిమాలయ ఫేస్ వాష్ ఆరెంజ్ పీల్. ఇది ఏంటంటే స్కిన్ ఫ్రెష్గా ఉంచుతుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది, ఇన్స్టెంట్గా హైడ్రేట్ చేస్తుంది. స్టెప్ 2 టోనర్. ఇది టోటలీ ఆప్షనల్. మీకు కనుక ఆయిలీ ఉంది, ఆయిల్ స్కిన్ లేదా స్వెట్ ఎక్కువ పడుతుంది అన్న వాళ్ళకి టోనర్ మ్యాండేటరీ. మీరు కనుక స్వెట్ పట్టినప్పుడు స్వెట్ వైప్ చేసేసుకొని టోనర్ స్ప్రే చేసేసుకున్నారనుకో మీ స్కిన్ ఇన్స్టెంట్ హైడ్రేటెడ్గా ఫ్రెష్గా గ్లోయిగా ఉంటుంది. స్టెప్ 2, దిస్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ స్కిన్ కేర్ అనమాట. మీ స్కిన్ కన్సర్న్ బట్టి మీరు ఏ సీరం వాడాలో నేను ఈ వీడియోలో చెప్తాను. మీకున్న స్కిన్ కన్సర్న్ బట్టి మీరు సెరం అనేది చూస్ చేసుకోవాలి. మీకు కనుక డార్క్నెస్, పిగ్మెంటేషన్ ఉంటే నయాసినమైడ్, యాక్నే అలా ఉంటే సాలిసిలిక్ యాసిడ్, స్కిన్ బ్రైట్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే విటమిన్ సి, అండ్ మీ ఓవరాల్ స్కిన్ టెక్స్చర్ ఉండాలి అంటే కోజిక్ యాసిడ్, మనం ఏజ్ రెడ్యూస్ చేసుకోవాలి అంటే మల్టీపెప్టైడ్ రెటినాల్ సిరమ్. మీకు ఒకటే టిప్ చెప్తాను, మీరు కనుక స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేశారనుకోండి, యాక్టివ్స్ లైక్ నయాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్, మల్టీపెప్టైడ్స్, రెటినాల్స్, ఇవన్నీ యూజ్ చేస్తే మీ స్కిన్ బ్యారియర్ని మీరే బ్రేక్ చేస్తున్నట్టు. సో ఏదైనా ఒక్క సిరమ్కి స్టిక్ అవ్వండి. కన్సర్న్ బట్టి మీరు ఏ సిరం వాడాలనుకుంటున్నారో సో అదే సిరమ్కి స్టిక్ అవ్వండి. లాంగ్ రన్లో మీరు విజిబుల్ రిజల్ట్స్ అనేవి చూస్తారు. స్టెప్ 5 అనేది సింపుల్ ఈజీ మాయిశ్చరైజర్. ఏదో ఒక మాయిశ్చరైజర్ తీసుకోండి. మీరు చేసిన టోనర్, సీరమ్ తర్వాత ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు ముందు చేసిన స్కిన్ కేర్ యాక్టివ్స్ అన్ని మాయిశ్చరైజర్ లాక్ చేస్తుంది. సో ఏదైనా ఆ యాక్టివ్ వర్క్ అవ్వాలి అని అంటే దానికి ఈ బ్యారియర్ లాగా ఈ మాయిశ్చరైజర్ అనేది యూజ్ అవుతుంది. డే టైంలో మీరు కనుక స్కిన్ కేర్ స్కిప్ చేసినా కానీ నైట్ టైమ్ స్కిప్ చేయొద్దు. వై? బికాజ్ మన స్కిన్, మన బాడీ నైట్ టైం ఎక్కువ హీల్ అవుతుంది. సో డు నాట్ స్కిప్ యువర్ నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. సన్స్క్రీన్. దిస్ ఈజ్ యువర్ స్టెప్ నెంబర్ 5. సో ఇట్స్ మ్యాండేటరీ. ఇది స్కిప్ చేయడానికి అస్సలు లేదు. మీరు ఏదైనా మంచి స్కిన్ కేర్ బ్రాండ్ ఉన్న ఒక సన్ స్క్రీన్ తీసుకోండి, 50 SPF. సో దాన్ని డేలో
2 times. లేదు మీరు కనుక ఇండోర్లో ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ మాత్రం అప్లై చేయాలి, నో మిస్. సో నేను మోస్ట్లీ వాడేది డాటర్కి విటమిన్ సి సన్ స్క్రీన్, ఇది 50 SPF. సో బాగుంటుంది. మీకు ఈ ప్రోడక్ట్స్, నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ ఏదైనా స్కిన్ కన్సర్న్స్ ఉన్నా, స్కిన్ ఇష్యూస్ ఉన్నా కామెంట్ చేయండి. లేదు కామెంట్ చేయడం ఇష్టం లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ DM ఆన్ Instagram, సేమ్ తెలుగు గర్ల్స్. ఇప్పుడు కమింగ్ టు ద ప్రో టిప్. మీకు కనుక ఏదైనా పార్టీ ఉంది, అకేషన్ ఉంది, ఫేస్ ఫ్లఫీగా ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ ఆ అకేషన్ డే రోజు ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మీ ఫేస్ డిప్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ ఫ్లఫీనెస్ తగ్గుతుంది, ఇన్స్టెంట్ స్కిన్ బూస్ట్ అనేది అవుతుంది. వీడియో స్టార్టింగ్లో గర్ల్ వస్తుంది, మీ బెస్ట్ గర్ల్ వస్తుందని. పింపుల్ ప్యాచెస్ ఎప్పుడైనా మీకు కనుక పింపుల్ వచ్చేస్తే జస్ట్ ఓవర్ నైట్ అది వేసేసుకొని పడుకోండి. ఈ పింపుల్ ప్యాచెస్ అనేది మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, మీకు జస్ట్ 70-80 రూపీస్కే వచ్చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పస్ అనేది పోతుంది, విత్ ఇన్ ఓవర్ నైట్లో మీ పింపుల్ గాన్, బై బై. అండ్ పింపుల్ ప్యాచ్ వల్ల అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మేకప్ కూడా వేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందా, ఎలా అనిపించింది? సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.